చూసిన మద్యాన్ని విక్రయిస్తుంటారు. జనులు దొంగ సాక్ష్యాలు చెప్పేవారిగా అవుతారు. పాలకులు అధిక పన్నుల్ని జనాల నుంచి గుంజుకుంటారు. ప్రపంచం మొత్తం అతివృష్టి అనావృష్టి దోషాలు పెరిగిపోతాయి. మొత్తం 4 పాదాలుగా ఈ కలియుగం నిడివిని తీసుకున్నట్లయితే మొదటి పాదంలో శ్రీకృష్ణుణ్ణి దూషిస్తారు. కలి యొక్క 2వ పాదంలో ప్రజలు భగవంతుడి నామం వినడానికి కూడా ఇష్టపడరు. కలి 3వ పాదంలో వర్ణ వ్యవస్థ పూర్తిగా నశిస్తుంది. ఆచార వ్యవహారాలన్నీ మంటగలుస్తాయి. ఇక 4వ పాదంలో జనులు పూజలను విస్మరిస్తారు. ఎక్కడ చూసినా నాస్తికులు అధికంగా పెరిగిపోతారు. కలి ప్రారంభమైన 5000 సంవత్సరాల తర్వాత ధర్మాన్ని ధర్మపరుల్ని ప్రజలు నిందిస్తారు. కలి ప్రారంభమైన 10,000 సంవత్సరాల తర్వాత భగవంతుని ప్రార్థించడం మానేసి క్షుద్ర శక్తుల్ని క్షుద్ర దేవతల్ని పూజించడం ప్రారంభిస్తారు. ఇంకా ప్రపంచంలో మిగిలి ఉన్న అతి కొద్ది మంది దైవ భక్తుల్ని బ్రాహ్మణుల్ని ప్రజలందరూ నిందించడం మొదలు పెడతారు. కలి ఆఖరి పాదంలో జనుల యొక్క ఆయుష్ ప్రమాణం చాలా గణనీయంగా తగ్గిపోతుంది. 8 ఏళ్లకే స్త్రీలు పెళ్లిళ్లు చేసుకుని గర్భం ధరిస్తారు. పురుషులు పరాయి స్త్రీలను కబళిస్తారు. భార్యాభర్తలిద్దరికీ కట్టుబాట్లుండవు. ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు లాంటివి